హలో అండి. వెల్కమ్ టు రేణురేఖ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే మీరందరూ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! మా పిన్నికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వడిబియ్యం పెట్టామనమాట. ఆ వ్లాగే ఇది. వడిబియ్యం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! ఈ వీడియోలో అయితే బ్రీఫ్‌గా నేను కూడా చెప్తాను. అండ్ ప్రాసెస్ కూడా టోటల్‌గా ఉంటుంది చూసేయండి. ఇక్కడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెడుతున్నాము. బేసిక్‌గా వడిబియ్యం అంటే పుట్టింటి నుండి పెడతారనమాట. ఒకవేళ తమ్ముళ్ళు కానీ, అన్నయ్యలు కానీ, లేదంటే వాళ్ళ అమ్మ వాళ్ళున్నా కానీ పెడతారు. ఇక్కడ మా మామయ్య లేరు అండ్ తాతయ్య లేరు. బట్ అమ్మమ్మ ఉన్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెడుతున్నాము ఇక్కడ. అందరం వెళ్ళాము. ఒక వీడియో అయితే చేసినాను నేను అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని. అక్కడే అన్నమాట ఇదంతా. అమ్మమ్మ చెట్లు అన్నీ తీసినాను అప్పుడు జయాన్స్ చిన్నగా ఉన్నప్పుడు. ఒకసారి బర్త్‌డే షాపింగ్‌కని వెళ్ళి అప్పుడు తీసినాను. మళ్ళీ ఇప్పుడు కూడా తీస్తున్నాను. ఇక్కడ రోజా చెట్లు అన్నీ పెంచుతోంది అమ్మమ్మ. అండ్ ఒక్కొక్క మొక్క దగ్గర ముగ్గు కూడా ఉంటుంది. మీరు తులసి మొక్కలు చూసుకుంటే చూడండి ఎన్ని పెట్టిందో. పిన్ని వాళ్ళొచ్చేసి ఎమ్మిగనూరు, కర్నూలు డిస్ట్రిక్ట్ ఎమ్మిగనూరు దగ్గర ఉంటారనమాట. వచ్చి మా ఇంట్లో ఉండి ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ ఒక రోజు నైట్ నిద్ర చేసేసి తర్వాత రోజు పెట్టించుకుందనమాట. ఇక్కడ ఏంటంటే వడిబియ్యం పెట్టే రోజు మనం మార్నింగ్ అక్కడ కలశం పెట్టుకుంటామన్నమాట. కలశం పెట్టేసి ప్రసాదాలన్నీ చేసేసి దేవుడికి పూజ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాము ప్రాసెస్. ఇక్కడ ఏం చెప్తుందంటే మనం టెంకాయ కొట్టిన తర్వాత పెట్టడం ఉంటుంది కదా! టెంకాయని అటు తిప్పి పెడతాం కదా! లేదు ఇటు సైడ్‌కి పెట్టాలి. వెనక సైడ్ 3 కళ్ళని ఉంటాయి కదా! అవి దేవుడు చూడాలి అని చెప్తున్నారనమాట. నాకు కూడా తెలీదు. ఫస్ట్ టైం వింటున్నాను. అమ్మమ్మ పూజ గది చూడండి ఎన్ని ఫోటోస్ ఉన్నాయో, ఎన్ని పటాలున్నాయో అసలు. ఫుల్‌గా చిన్న చిన్నవి, పెద్దవి అన్నీ పెట్టుకున్నారు. నీట్‌గా రోజు పూజ చేసుకుంటారు. అండ్ అలాగే గుడికి కూడా వెళ్ళొస్తారనమాట అమ్మమ్మ. మీకు ఆల్రెడీ తెలుసు కదా! అమ్మమ్మ కుట్టు టీచర్. అంటే టీటీసీ చేశారనమాట. టైలరింగ్ దాంట్లో. అండ్ అలాగే మగ్గం వర్క్స్ వస్తాయి. ఆరీ వర్క్ అంటారు కదా! అది వస్తుంది. పెయింటింగ్ అన్నీ అనమాట. పాట్ పెయింటింగ్ అన్నీ చేస్తారు. చూస్తే మీరు వెనకాలన్నీ పెయింటింగ్ ఉన్నాయి. చాలా చోట్ల వర్క్ చేశారు గూడా టీచర్‌గా. అండ్ ఇప్పుడు గూడా చెప్తానంటుందనమాట. అంటే త్వరగా నేర్పిస్తారు ఏదైనా సరే బ్లౌజ్ కటింగ్ కానీ, డ్రెస్ కటింగ్ కానీ. ఫస్ట్ అయితే ఇక్కడ మనం వాళ్ళు కట్టుకోవాల్సిన శారీ ఇవ్వాలన్నమాట. ఇక్కడైతే అంతా నేనే చేశాను. కొత్త శారీ, స్లిప్పర్స్ అండ్ అలాగే మెట్టెలు అన్నీ తీసుకోవాలి. ఇక్కడ ఈ శారీ ఇచ్చేసిన తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత మనం వడిబియ్యం స్టార్ట్ చేయాలన్నమాట. అంటే పూజారి చెప్పారు. ఫస్ట్ వాళ్ళకి పెట్టించుకునే వాళ్ళకి ఏదైనా మనం పెట్టిన తర్వాత ఫలహారం అంటారు కదా! పెట్టిన తర్వాత మనము అది వడిబియ్యం పెట్టి పంపించాలి అని. అందుకు ఫస్ట్ ప్రసాదం తీసుకున్నారు పిన్ని. ఇంకా ఆ తర్వాత కొత్త శారీ కట్టేసుకొని ఇలా కూర్చున్న తర్వాత ఇంకా అన్ని ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. మీరే చూడండి.
ఫస్ట్ పెళ్ళయిన తర్వాత సారె అని కడతారు. అప్పుడు స్టార్ట్ అవుతుందనమాట. ఇంకా ఆ సారె కట్టడం అయిపోతే ఇంకా పెళ్లి మొత్తం ప్రాసెస్‌లో అదే లాస్ట్ పార్ట్. ఆ తర్వాత నుండి ఇట్లా ఆడ్ ఇయర్స్ అంటారు గదా! ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్‌లో గానీ, ఫిఫ్త్ ఇయర్‌లో గానీ, సెవెంత్ ఇయర్‌లో గానీ అలా పెట్టుకుంటారు మళ్ళీ. అక్కడ ఫస్ట్ టైమ్ సారె అప్పుడు ఏం చేస్తారంటే స్వీట్స్ అవన్నీ తీసుకెళ్తారు గదా! పుట్టింటి నుండి అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ అందరూ పంచుకుంటారు. అంటే పంచేస్తారు. ఇట్లా మామూలప్పుడు ఏమైతదంటే జస్ట్ ఊరికే తాంబూలం ఇచ్చేస్తారనమాట. మనము 2 పసుపు తాళ్ళు చేసేసుకోవాలి. ఒకటి కలశంకి వేసి, ఇంకొకటి మనం ఇప్పుడు పెట్టించుకుంటున్నారు గదా! వాళ్ళకి వేసేలాగా పిన్ని కోసం ఒకటి. అది తర్వాత ఒక 3 డేస్ తర్వాత తీసేస్తే సరిపోతుంది. అండ్ అలాగే కొబ్బరి గిన్నెలు, ఎండు ఖర్జూరము, బెల్లం ఉంటలంటారు గదా! బెల్లం ఉంటలు అన్నీ పెట్టేసుకోవాలి. అండ్ పళ్ళు ఉంటాయి గదా! అవి ఒక 5 రకాల పండ్లు పెట్టాలి. ఇక్కడ కొంగులో మనం ఒక టవల్ పరిచేసి స్టార్ట్ జేసేయొచ్చు. పసుపు, కుంకుమ, పూలు అన్నీ వేసేయాలి. తమలపాకులు, ఒక్కలు, తాంబూలం కదా! ఫస్ట్ తాంబూలంతో స్టార్ట్ చేసేసి, ఆ తర్వాత మనం బియ్యం వేస్తాము. అలాగే ఇంకో చీర గూడా పెట్టాలి. బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టేసి, ఇంకా బియ్యం ఉంటాయి కదా! మనం ఎవరైనా ముత్తైదువలని పిలుచుకొని వాళ్ళతో గూడా పెట్టించొచ్చు. మేమైతే ఎవరిని పిలవలేదు. మేమే సరిపోతామని. ఇంకో పిన్ని వచ్చారు. ఇంకా అమ్మ, నేను, మా చెల్లి కూడా ఉంది గదా! ఇంక అందరం మేమే పెట్టేసాము. ఈ తీసుకెళ్ళిన బియ్యము మనము అక్కడ మన అత్త వాళ్ళ ఇంట్లో చక్కెర పొంగల్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి దండం పెట్టుకోవాలి. ఇలా ప్రాసెస్ అనమాట ఇది. ఇంక అందరూ వన్ బై వన్ పెట్టేస్తున్నారు. ఆ బియ్యం ఇంకా మిగిలాయి గదా! అవి అయిపోయేంత వరకు.
ఇంకా లాస్ట్‌లో మిగిలిన వాళ్ళు అన్నీ వేసేయాలి. ఆ తర్వాత పెట్టించుకున్న వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి కొన్ని ఇవ్వాలని అంటారు. ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయి అంతా కట్టేసుకున్న తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి ముందు అంటే వెళ్ళే ముందు ఏదైనా గుడి ఉంటే గుడికి వెళ్ళి అక్కడ టెంకాయ కొట్టేసుకొని తర్వాత బయలుదేరాలి. ఇక్కడ పిన్ని వాళ్ళ ఊరు దూరం కాబట్టి ఫస్ట్ దగ్గరలో ఉండే రాముల వారి గుడి ఉందనమాట. అక్కడ టెంకాయ కొట్టేసుకొని ఆ తర్వాత మా ఇంటికి వచ్చేసారు. ఇదే అనమాట రాముల వారి గుడి. ఇది చాలా ఏళ్ల నుండి ఉంది. ఇది ఎక్కడంటే రామేశ్వరంలో ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మేము కూడా అక్కడే ఉండేవాళ్ళము. ఏమంటే ఇదంతా రెనోవేట్ చేశారనమాట హైట్ చేసేసి. విగ్రహాలు అవి మాత్రం అవే పెట్టేశారు. ఏమంటే గుడిని మాత్రం నీట్‌గా రెనోవేట్ చేసేసి పిల్లర్స్ అన్నీ కొత్తవి పెట్టారు. చాలా కళగా ఉంటాడు ఇక్కడ శ్రీరాముడు. కళ్యాణం చేస్తారు ఇక్కడ. అన్నీ బాగా జరుగుతాయి ప్రతి ఇయర్. అప్పుడు శివుని గుడి ఉండేది కాదు. ఇప్పుడైతే శివుని గుడి కూడా పెట్టారు. ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను చూడండి విగ్రహాలని. చాలా బావుంటాయి. ఇక్కడొచ్చేసి శివుని గుడి. పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి. అండ్ అలాగే నాగుల కట్ట కూడా ఉంటుంది. నాగుల చవితికి మనం పాలు పోస్తాం కదా! అది పుట్టలేదు. నాగుల కట్ట అయితే ఉంది. మేము వెళ్ళేసరికి క్లోజ్ చేశారు. బట్ అంతలోపే అమ్మమ్మకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే అక్కడొచ్చి శివుడి దగ్గర పూజ చేయించారు. అక్కడ నాగుల కట్ట. ఇక్కడ ఏదో మంత్రం సంతానం కోసం అని రాశారనమాట. అందుకు తీశాను. వడిబియ్యం ప్రాసెస్ కడప సైడ్ అయితే ఇలాగే పెడతారండి.
ఎందుకంటే నాకు అలాగే పెట్టారు. ఇంకా పిన్నికి కూడా అలాగే పెట్టారు కాబట్టి అలా తెలుసు. ఇక్కడైతే గుడిలో కాసేపు కూర్చొని బయలుదేరామనమాట. తర్వాత వేరే ఫంక్షన్ ఉండింది, అక్కడికి వెళ్ళాము. ఈ వీడియో అందరికీ యూస్‌ఫుల్‌గా ఉంది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.